అందరికి నమస్తే. నేటి సమాజం ఎలా తయారైందంటే పెడితే పెళ్లి లేకపోతే సాగు కొడతారు. ఇది మామూలే. కానీ మీడియా ఎట్లా ఉండాలి? మీడియా ఎవరైనా పెట్టని, ఎవరైనా పెట్టకపోని ఏమన్నా కానీ జనం వైపే ఉండాలి. ఈరోజు 2 పేపర్లలో వార్తలు వచ్చినాయి. అది చూసిన తర్వాత మీడియా కూడా పెడితే పెళ్లి లేకపోతే సాగు కొడతారు. గత ప్రభుత్వంలో యాడ్ చేయలేదని చెప్పేసి ఆ ప్రభుత్వానికి ఫుల్ యాంటీగా రాసిండ్రు. ఈ ప్రభుత్వం యాడ్ ఇచ్చేసరికి మొత్తం అసలు ప్రజా సమస్యలని పక్కన పడేసి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంది, సూపర్ పాలన అని ఆకాశం కిందలు రాసిండ్రు. ఒక్క యాడ్ ఇవ్వపోయేసరికి ఒక్కరోజు అందరికి ఇచ్చి ఒక యాడ్ ఇవ్వపోయేసరికి అయ్యయ్యో అట్లెట్టి ఇయ్యలేదని చెప్పేసి మళ్ళా నిన్నమొన్న పెళ్లి కోరిన వెళ్ళి ఇలా సాగు కొడుతూ వార్త రాసిండ్రు. అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన మీడియా కూడా డబ్బుల యాంగిల్లో పనిచేస్తుంది. ప్రజల సమస్యలు రాయరు. కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తే ప్రజల సమస్యలు కనబడవు. అవే యాడ్లు అంటే డబ్బులే, నథింగ్ బట్ డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఎంబడే రియాక్షన్ ఉంటుంది, జస్ట్ వితిన్ అవర్స్ రియాక్షన్ ఉంటుంది. చూపిస్తా ఆ మతలబేందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ పెడితే పెళ్లి లేకపోతే సావు అని మీకు 2 పేపర్లు చూపిస్తా. ఏమైందంటే నిన్న తుంగుతుర్తి తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోయారు. మీకు అందరికీ తెలుసు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడిచింది. దానికి సంబంధించి ఇది ఈనాడు పేపర్లో వచ్చిన యాడ్. ఉత్తగేమేరు డబ్బులకే, మన పైసలే అవి కూడా. ఈయన పైసలు వీళ్ళ పైసలు ఏం కావు, జనాల పైసలే. సరే జనాల ప్రోగ్రాం కదా అంటారు. ఈ పైసలు పెడితే ఇంకా కొంతమందికి బియ్యం ఇవ్వచ్చు, కార్డులు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అయితే ఈనాడు పేపర్లో యాడ్ ఇచ్చారు, ఇట్లా ఫుల్ పేజ్ యాడ్. దగ్గర ఒక 50 లక్షల దాకా ఉండొచ్చు, 50 ఉండొచ్చు, రేటు పెరిగింది ఇంకా ఎక్కువనే కూడా ఉండొచ్చు. జస్ట్ ఆయన దానికి 50-60 లక్షలు ఉంటుంది. తర్వాత ఇది ఆంధ్రజ్యోతి సేమ్ యాడ్ ఇచ్చిండ్రు. ఇందులో కూడా ఒక 30 లక్షల దాకా ఉండొచ్చు బహుశా. ఇది కూడా ఇట్లా ఉన్నది. ఇగో ఈ పేపర్. ఈ 2 పేపర్లకే యాడ్ ఇచ్చిండ్రు. ఈ 2 పేపర్లకే యాడ్ ఇస్తే ఏమైంది తెలుసా? కోపం వచ్చింది. వాళ్ళకి ఇస్తారు యాడ్లు, మాకు ఇయ్యరా, మాకెందుకు ఇయ్యలేదు అని చెప్పి ఒక పేపర్ బయటకు వచ్చింది. ఏకంగా పెద్ద వార్త రాసిండ్రు, మాకు యాడ్లు ఇయ్యలేదు, ఏమైంది మీకు, ఏమనుకుంటున్నారు మీరు, మాకు అంతకుముందు కేసీఆర్ ఇయ్యలేదు, ఇప్పుడు కూడా ఇయ్యరా, అది ఇదని చెప్పి రాసిర్రు. ఇంకొక ఇంగ్లీష్ పేపర్ అయితే అట్లా రాయకుండా ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక పబ్లిక్ వార్త ఫ్రంట్ పేజీలోకి తీసుకొచ్చిండ్రు. ఒక పబ్లిక్ వార్త రాయారు. పబ్లిక్ ఇప్పుడు ఏం నడుస్తుంది బయట వ్యవస్థలా, విషాహారం తిని పిల్లలు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణం నేను వార్త చేస్తున్న టైంలో కూడా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కల్తీకల్లు బాధితుల పక్క ఉన్నారు. ఒక పక్క నీళ్లు లేక, కరెంటు లేక మహిళా రైతులు బిందు సేద్యం పోయి బిందె సేద్యం వచ్చింది తెలంగాణలో. అంటే బిందెలతో తీసుకుపోయి నీళ్ళు పోయాలి వరికి. ఎన్ని బిందెలు పోస్తారు అక్కలు, ఎన్ని బిందెలు మోస్తారు, ఎన్ని బిందెలు పోస్తారు. కరెంటు ఉండలేదు, కరెంటు లేక రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఆ వార్తలు రాయరు, ఆ వార్తలు కనబడవు. ఎరువుల కోసం చెప్పులు పెట్టి రాత్రంతా గోడౌన్లో కానీ ఇవ్వడున్నారు. ఆ వార్తలు రావు పేపర్లలో. మొన్నటిదాకా ప్రభుత్వం కొనుగోలు చేయక ఒడ్లు రోడ్ల మీద ఎండబోసుకుంటే వాన కొట్టుకపోయినాయి, వాళ్ళ జీవితాలు పోయినాయి రైతులై. అట్లాంటి వార్తలు రాయలే పేపర్లో. కానీ ప్రభుత్వం పేపర్ యాడ్ ఇవ్వలేదు, వాళ్ళకి యాడ్ ఇవ్వలేదని. యాడ్ అంటే డబ్బులు ఇవ్వలేదు. ఈనాడు పేపర్కు ఆంధ్రజ్యోతి పేపర్కే ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పేసి ఒక పేపర్ ఆక్రోశం వెళ్ళగక్కింది. మీకు ఆ పేపర్ చూపిస్తా చూడండి ఒకసారి. అర్థమవుతుందా ఏ పేపరో? ఏమని రాసిండ్రు? V6 వెలుగుకు అడ్డుపడుతున్నది ఎవరు? క్వశ్చన్. స్వరాష్ట్ర పోరు దివిటిపై సర్కారు వివక్ష ఎందుకు? ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు? ఆ 2 పత్రికలకే ప్రకటన ఎందుకు ఇస్తున్నట్లు మీడియా సర్కిల్లో హాట్ టాపిక్గా మారిన యాడ్స్. నిర్బంధాలు ఎదుర్కొని అండగా ఉన్న అవమానాలు ఎందుకు? ఇది V6 వెలుగాలు ఆఫ్టర్నూన్ పేపర్లో రాసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి యాడ్ ఇవ్వలేదంట, కోపం వచ్చింది గవర్నమెంట్ పైన. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద కోపం వస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే ప్రేమ వస్తుంది గవర్నమెంట్ పైన. గవర్నమెంట్ మీద ఎవరు ఎదురు తిరిగినా వార్తలు రాయొద్దు, గవర్నమెంట్ మీద ఎవరు నిరసన తెలిపినా ఆ వార్త రాయొద్దు, ప్రజలు ఎన్ని బాధలు పడ్డా అవి రాయొద్దు. నేను కూడా అందులో వర్క్ చేసి వచ్చిననే. ప్రజా సమస్యలే రాస్తుండ్రి. ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు 2 ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ వచ్చిన తర్వాత, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ పదవులు వచ్చిన తర్వాత అసలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసిండ్రు వాళ్ళు. ఇవాళ రాసిండ్రు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాకెందుకు యాడ్ ఇవ్వలేదని రాసిండ్రు. మరి రైతులకు అప్పుడెప్పుడో మొన్న సీజన్ కాదు, అంతకుముందు సీజన్లో ఉన్న బోనస్ డబ్బులు ఇవ్వలే, ఎందుకు రాయారు? మొన్న వడ్లు కొన్న బోనస్ రాయలే, ఎందుకు రాయారు? తర్వాత
రైతు భరోసా ఇన్నిసార్లు ఎగబెట్టి 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 ఇచ్చిర్రు, ఇప్పుడు ఇచ్చిర్రు. ఎందుకు రాయలే వార్తలు? రుణమాఫీ బాధితులు తయారైనరు తెలంగాణలో, ఎందుకు రాస్తలేరా వార్తలు? ఇట్లా చాలా వార్తలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సంవత్సరంలో ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదు, ఈ ఫెయిల్ అయిందని చెప్పి జనమే మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు ఎందుకు రాయారు? వాళ్ళ బాధలు ఎందుకు కనబడవు మీకు? ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు రావు వార్తలు? లేకపోతే జనాల బాధలు నిన్న మొన్నటి దాకా ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వలేదని ఎగ్జామ్స్ పెట్టకుండా డిగ్రీ కాలేజీలలో స్ట్రైక్ చేశారు, ఎందుకు రావు? నిన్ననే మన ఊరి మనబడి అని ఆ స్కీమ్ కింద డబ్బులు రాలేదని చెప్పి పాఠశాల విద్యా కార్యాలయం ముందల చిన్న చిన్న తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లు మొత్తం కలిస్తే 300-400 కోట్లు అవుతాయంట వాళ్ళది. వాళ్ళు కమిషన్లు ఇవ్వలేరు, ఇచ్చిన తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట గవర్నమెంట్. వాళ్ళు వచ్చి ధర్నా చేసిండ్రు. అవి ఎందుకు రాయరు? ఇట్లాంటి వార్తలు రావు, ఎందుకంటే యాడ్లు వస్తాయి. గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు వస్తే జనాల సమస్యలు కనబడవు. కేసీఆర్ గవర్నమెంట్ మీద కూడా వీళ్ళు, అప్పుడు నేను కూడా ఉన్నా, ఫుల్ యాంటీ రాసినారు. ఎందుకు అని అంటే యాడ్లు ఇవ్వలేదన్న కోపం. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళకి డబ్బులు వస్తలేవు. కేసీఆర్ కూడా డబ్బులు ఇచ్చింటే, కేసీఆర్ కూడా యాడ్లు ఇచ్చింటే V6 వెలుగు పైన వెలుగుకు అప్పుడు కేసీఆర్ కూడా పాజిటివ్ వార్తలు రాసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి డబ్బులు రాలే కాబట్టి వాళ్ళు జనాలకి ఏమైనా రాస్తారు, ఏమైనా చెప్తారు. జనాలకు అవసరం, జనాలకు ఏమవసరం, జనాలకు ఏమవసరం లేదు, లేకపోతే జనాల సమస్యలు ఇవి వద్దు. వీళ్ళకి సమస్య రాగానే ఇట్లా ఎదురు తిరిగిండ్రు. వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోయేసరికి గవర్నమెంట్ ఎందుకో మిస్ అయిందేమో, ఇచ్చే మూమెంట్లో ఏదో 2 మేజర్ పేపర్లకి ఇవ్వాలని ఇచ్చిరేమో, ఇవ్వంగానే ఎదురు తిరిగిండ్రు. అన్ని పదవులు ఇవ్వంగా కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు ఎదురు తిరిగి వార్త రాసుకున్నారు. రాజకీయ నాయకులకు గవర్నమెంట్లకు కూడా తెలవాలి, ఇస్తే పెళ్లి కొడతాయి మీడియా, ఇవ్వకపోతే సాగు కొడతారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే పేపర్కు ప్రతి ప్రోగ్రామ్కి యాడ్ ఇచ్చింది ఈ గవర్నమెంట్. వీళ్ళది ఒక 20-25 లక్షలు పెంచి 30 లక్షలు చేసారు, ఎందుకంటే కరువులో ఉన్నారు కాబట్టి. 20-25-30 లక్షలు చేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఈ పేపర్కు నాకు తెలిసి ఒక 10 కోట్లు టీవీ ఛానళ్ళు వీళ్ళకి కలిసి ఒక 10 కోట్లు ప్రజల డబ్బును V6 వెలుగుకు యాడ్ రూపంలో ఇచ్చిండొచ్చు ఈ సంవత్సరంన్నరలో. అయిపోయినాయి, ఇప్పుడు ఇవ్వలేదంట, కాబట్టి ఈ వార్త వచ్చింది. మరి జనాల సమస్యలు కూడా ఇట్లే రాయాలి కదా, జనాల సమస్యలు కూడా. ఇంకా దీనిలో విచిత్రంగా రాసిండు, చూపిస్తాగండి. సీఎంల భేటీ అంతా రహస్యం. అప్పుడు కేసీఆర్ జగన్ మీటింగ్ అయినప్పుడు మేము కేసీఆర్కు యాంటీ రాసినామని ఈ వార్త చూపిస్తున్నారు, ఎందుకంటే మాకు యాడ్ ఇవ్వలే కాబట్టి రాసినామని. ఇక్కడ వచ్చే వరకు కాంగ్రెస్ జయకేతనం చూసినరా, కాంగ్రెస్ గెలిచిందన్న వార్త ఎంత పెద్దగా వేసినాం మేము, మీ వార్త ఇంత పెద్దగా వేస్తే కూడా మాకు యాడ్ ఇయ్యరా అని కోపం వచ్చింది వీళ్ళకి. అంటే వీళ్ళ వార్తలు రాస్తే డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. జనాలకు ఏమైనా పర్లేదు, జనం ఏమన్నా కానీ మనకు డబ్బులు ఇవ్వనప్పుడు గవర్నమెంట్ మీద మొత్తం పెండెత్తిపోయాలి. మంచి ఇచ్చినప్పుడు జనాలు ఎంత ఇబ్బంది పడ్డా, జనాలు ఏమన్నా నాశనం అయిపోయినా సరే గవర్నమెంట్ను పొగడాలి. ఇది ఈ సిద్ధాంతం, ఈ కొత్త సిద్ధాంతం ఇది. ఇంకొక పేపర్ ఉంది, అది కూడా చూడండి ఒకసారి. డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపర్. 14th జూలై యాక్షన్ అంటే ఆ రోజు పేపర్ యాడ్ ఇవ్వలేదు. 15th రోజు ఇది వచ్చింది రియాక్షన్. ఏమొచ్చింది? టీజీ హాస్టల్స్ టర్న్ డెత్ ట్రాప్స్, 30 స్టూడెంట్స్ సఫర్ పాయిజనింగ్. అంటే హాస్టల్లో పిల్లలు పాయిజనింగ్ అయ్యి 30 మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో ఉన్నారనే వార్త ఆల్మోస్ట్ ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్కి ఎగనిస్ట్ వార్త ఈ పేపర్లో కూడా ఫస్ట్ టైం వచ్చింది. అందుకే ఎవరు బాగా తయారు చేసినారు, యాక్షన్ రియాక్షన్ అని తయారు చేసినారు. ఒకవేళ వీళ్ళకు కూడా యాడ్ ఇచ్చి ఉంటే నిన్న ఈ వార్త ఇక్కడ ఉండేది కాదు. నేను చెప్పేది ఈ ఒక్క పేపరు, ఈ 2 పేపర్ల గురించే కాదు, మొత్తం హోల్ మీడియానే ఇంత. చిన్న యూట్యూబర్స్ మీదనో లేకపోతే నాలాగా స్వతంత్రంగా బతుకుదామని వచ్చి ఒక 3-4 జాబ్ ఇచ్చి ఒక వ్యవస్థ నడుపుదాం, ఏమవుతుందో చూద్దాం, జనం తరపునే నడుపుదాం, జనాల సమస్యలే చెప్పుదాం, జనాల కోసమే మాట్లాడదాం అంటేనో పెండెత్తిపోయినకి వస్తుంది. మరి ఈ పెద్ద షార్ట్ల ఛానల్స్ పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు, వేల కోట్ల రూపాయలు ఐటీలు కడుతున్న వాళ్ళు, గవర్నమెంట్ ఇచ్చే 30 లక్షల కోసం 50 లక్షల కోసం జనాల సమస్యలు పట్టించుకోకుండా జనాలను పక్కన పడేసి మీడియా ఎవరి కోసం పనిచేయాలి? గవర్నమెంట్ కోసం పనిచేస్తే మీడియానా? ఇప్పటికీ తెలంగాణలో ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న పేపర్లు. ఎందుకు అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేవు, గవర్నమెంట్ ప్రశ్నిస్తే డబ్బులు ఇవ్వరు వాళ్ళు. కానీ జనాలకు మేలు జరగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రతిపక్షాలతో ఏముంటుంది? ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షాలు అంతకుముందు గవర్నమెంట్లో ఏమైనా లోపాలు ఉంటే, వాళ్ళు దోచుకుంటే, వాళ్ళ స్కాములు ఉంటే ఈ గవర్నమెంట్ బయటపెట్టాలి. ఈ గవర్నమెంట్ బాధ్యత అది. ఈ గవర్నమెంట్ బాధ్యత ఖచ్చితంగా అవన్నీ. ఎందుకంటే వీళ్ళు అంతా ఒకటే, రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకటే లాక్కుంటారు.
అధికారం పోతే ఒకలాకుంటారు, అధికారం వస్తే ఒకలాకుంటారు, గంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాయి? ఇంకా ప్రతిపక్షం మీద మన మీడియా, తెలుగు మీడియా ఎందుకు రాస్తున్నదంటే వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళ గవర్నమెంట్ లేదు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి రాసినాయి మళ్ళీ, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిండ్రు. అప్పుడు ఈ V6 వెలుగు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అప్పుడు రాసిండ్రు. అప్పుడు వాళ్ళని దింపేసి రేవంత్ రెడ్డిని ఎక్కించిన వాళ్ళే రాసినారు కదా. రేవంత్ రెడ్డికి మంచి పాజిటివ్ వార్త కూడా రాసినాం మేము, అయినా సరే మాకు ఇస్తలేరు అనేది వాళ్ళ ఆక్రోశం. ఇందులో జనాలు ఏందనేది డిసైడ్ కావాలి. ఇప్పుడు ఏమనంటే తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెక్కడ సెంటిమెంట్ అంటారు కదా, వీళ్ళే రాస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ సెంటిమెంట్? వీళ్ళే రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు? నిన్నమనేమో ఆంధ్ర మీడియా ఎక్కడిది, ఆంధ్రకు మీడియా ఉందా, ఇంకా ఆంధ్ర మీడియా తెలంగాణ మీడియా ఉందా అని మాట్లాడినారు. ఇప్పుడు ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్ర పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రికని ఇప్పుడు గుర్తుకొచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే గుర్తుకొచ్చింది వీళ్ళకు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పాలంటే, కానీ నాకు ఎవరి మీద అక్కసు లేదు, ఎవరి మీద కోపం లేదు. జనాల యాంగిల్ వార్తలు రావు, ఇట్లాంటి డబ్బులు ఇవ్వకపోతేనే వీళ్ళు ఎందుకు బయటకు వస్తారు అనే యాంగిల్ మాత్రమే దీనిలో. జనాల వార్తలు కూడా అంత మంచిగా రాస్తే బాగానే ఉండేది. ఇప్పుడు అట్లా రాస్తలేరు. ఇప్పుడు మొత్తం అట్లా రాస్తున్నారు అంతే. ఇంకా అసలు విషయం ఏంటంటే, తుంగుతుర్తి రేవంత్ రెడ్డి మీటింగ్ అయింది కదా, వీళ్ళు కనీసం లైవ్ కూడా ఇవ్వలేదంట. ఎందుకంటే పేపర్ యాడ్ ఇవ్వలేదు కాబట్టి. వాళ్ళు వేసే వార్తలు డబ్బులు ఇస్తే వేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే వేయరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.